దావా అయ్యో ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిటి శత్రువులా తయారయ్యాడు. నువ్వేంటి నీ తొష్పళ్ళెత్తి పొద్దున్నుంచి నాకు అలవాటైంది. అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం. గోదు చెప్పు. గుడ్ గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతుందామని తేతుంటే, నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు తలుదేస్తే నేను మూలలు వేయాల్సి వచ్చింది. జిరాఫీ అదం. అందుకే నేను 7 అడుగులు వెయ్యమంటుంది. మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాలగొట్టేసేది. ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లని ఎవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాలి నేనేడుతుంటే నీ తొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది కాదురా యదఫా, ఈ టైంలో ఆ దొడవెందుకు తని? ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేను ఎందుకు కాదంటాను అంటున్నారు. ఒరేయ్, వాడు పళ్ళు రాలగొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తీరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పోన్లే, పళ్ళు రాలితే రాలే. జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పంతులు గారిని పిలుచుకురా. ముగ్గురు చేద్దాం. చూసావా వీళ్ళు ఎలా తప్పు తింటున్నారో నన్ను. నాన్నమ్మతో నేను మాట్లాడతా. వాడు నేను చూసి పారిపోతున్నాడు కదూ. ఎఫటాడు? నీ పళ్ళు రాలుకొట్టినవాడు. అవు అవు అవు. ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే పారిపోనా? వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తాను. హలో ప్రభావతి. ఎస్ సార్. ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా. ఓకే సార్. ఇవ్వండి సార్. థాంక్స్. ప్రభావతి, నీ మంగళసూత్రం ఏది? మర్చిపోయాను సార్. బుద్ధుందా? దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా? క్షమించండి సార్, నాకు అసలు పెళ్లే కాలేదు. మరి రోజు 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకుగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారు, అక్క 2 పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసో లేదో సార్ కూడా పెళ్లి అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి? అది నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్కి మీరంటే చాలా ఇష్టం. 1 సైడ్ లవ్. మీకు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేకపోతే ఈ బాడికి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్. ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేనేంటి ఒక్క అబద్ధమే ఆడాను. అంటే ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బట్టన్ నొక్కి ప్రభా ఓసారి ఇలారా, ప్రభా ఓసారి ఇలారా అని ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఏదో పనిబడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకెంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్. పైగా పెళ్లిడికి వచ్చిన కూతురుందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకో కూతురుందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లి అయిపోద్ది. ఊరుకుంటారంటే మీరు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఈడెవడో నీకులా వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవుడండి దెందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్ట్ చాలా బాగుంది. చర్మాస్ అండి? చందా పెదర్సు. నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? 3 పూట్ల మింగి తింటుంటాను. నీకెందుకు చెప్పాలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన ఓ విషయం అడగాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా కానీ మిమ్మల్ని చూసి ఆడవాళ్ళు కామ్గా ఉండరు, కామం తిరిగిపోతారు కదా. నేనెందుకు చెప్పాలా? అది కాదండి, వాళ్ళ అక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా? ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్దే, నాకు కూడా వస్తున్న ఈక్నెస్ ఉంది. ఏంటి బావ అది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మైనా సరే ఏ అర్జాయి చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంతా మన దగ్గర ఎంత ఉందేంటి? 7,200. 200 ఛార్జీలు గుంచుకుని 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు రేపు పిల్లలు చూడాలి. పిల్ల అదిగో ఇటు చూడు. అదేంటి ముఖం కనపడకుండా ముసుగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. ఇటీ మరి మా ఊళ్ళో అయితే గట్టి మెట్లు పంపు చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవరా నువ్వు? వదిలే. స్టోన్ ఏంటి ఎలాగ ఉంది? ఆ స్టోన్ తో మన పని ఉంది. పదా. ఎక్కడికి? సమర్పించుకోవడానికి. సమర్పణ లేదు కిమర్పణ లేదు, అవతల పారిపోతున్నారు. వదిలే. చేశాను కదా, మన మధ్య ఆలేందుకు. పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్కవు కదా. అక్క
నీ అబ్బా అమ్మో పడిపోతున్నా వెళ్ళిపోతుంది. దగ, మోసం, కుట్ర, దగ. ఎక్కడ మోసం ఎక్కడ దగ ఎక్కడ కుట్ర ఇలా పట్రా ఇదే సార్. ఇదేంట్రా మళ్ళీనా? ఈడే సార్. ఇద్దరు కుర్రలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదానిలో బురక వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేటి మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే మాకు ఓకే. ఎరా ఎక్కడ నీ గ్యాంగ్ గ్యాంగ్ ఏంటి ఈ బురకాయ ఏంటి ఒక దొంగను పట్టుకోవడానికి దొంగని దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి, ఉడతలు పట్టుకోవాలా? ఆగండి మీరు ఆగండి నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా ఇంట్రాకెట్ చేయడానికి నేనేం దొంగను కాదు ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ ఏవి రావు. అయితే నాకేటి మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు నిన్ను క్షమించకూడదరే నీకు మామూలు సెల్ కాదు టాటా సెల్లే రాయ్ నేనేమన్నా 60-70 రేపులు 80-90 మట్టలు చేసిన కనపడుతున్నానా? ఈ కట్టేయటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు చిచి నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. అయితే నాకేంటి అయితే మాకేంటి? ఆహా, నాకేంటి మాకేంటి ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతుల్లో పెట్టావు నొప్పెట్టు. ఇదిగో రౌడీస్ ఎస్ సార్. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు 4లు 6లు పేకండి ఏయ్, 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 no, 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 ఏయ్, no. ఏయ్, నువ్వు కొట్టవే. ఇలా చిక్కులో నన్ను కొట్టవద్దు. మమ్మీ! ఏయ్, తాత, అమ్మమ్మ, ఆగండి. మీరు రౌడీలా పోలీసులా? ఆ రౌడీలే మేమే పోలీసులు పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి మాకేంటి? లాయర్ గారు ఇటు వాళ్ళకి ఉందే నాకు ఉందే నేను ఒప్పుకోను అయితే ఓకే అతను వదిలేయండి జాగ్రత్త. ఓ గాడ్! ఒరే తాత, త్వరగా ఆర్తి పళ్ళం తీసుకురా. అయ్యో. టెన్స్డ్. డోంట్ మూవ్. స్టాప్ దేర్. తాగా, త్వరగా రారా. వచ్చేస్తున్నా రా, రా, రా. ఇదిగో వచ్చేసా. ఏమిటిదంతా? ఒరే నిన్ను ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కుళ్ళ పొడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అంతకు కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి రైట్ కాళ్ళ లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ. నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అయ్యో. మెల్లగా. ఇవి కాళ్ళు కాదు చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా మళ్ళీ ఆవిడెందుకు? హాయో, నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అది అదే సార్స్. అది కాదు, అలాంటి అందపట్టినది ఏదో టెస్టులు అవి చెయ్యాలన్నారు. అందుకే నేను ఆడిని చూడలేను. ఈడున్నాడు కదా. వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే అమ్మా నువ్వు ఆడి దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురం అది. ఆ, కాపురమా? చీతు, కాపురం అది పెడుతుందని. అలాగేనండి. ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. ఆహా. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది. అక్కడికి తీసుకెళ్ళమ్మా. అలాగే. తీసుకెళ్ళు. రండి. ఎల్లు 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 ఎల్లు. కొడితే కొట్టారు గాని మా బాగా కొట్టారా. ఏంటి కాళ్ళు కాలుతున్నాయా? అలా తిరుగుతున్నారు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాల అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందర వచ్చింది. ముందా పల్లెత్తుకోరా. తొందర బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. ఆ మా అమ్మకి పెళ్ళా? నీకు ఇదేం పోయే కాలమే. 5th ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే ఫళ్ళు రాలి. పట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడు మరి ఈచదర్రా. పైన ఉన్న 3rd ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడక. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తాడు. మీ నాన్నకి పెళ్ళా? షష్టి పూర్తి అంటారు అదా? సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్ బీ సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం.
తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18వ ఏటే పెళ్లి చేశారు. డాడీ 20వ ఏట మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నేను సరిగ్గా చూసుకోదు. అందుకే మీ నాన్నగారు బ్యాచులర్ గా ఉండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. మీ నాన్న కోటీశ్వరుడా? అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లుంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకేంటి అదృష్టం సెల్లా పట్టుకుంది. మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నావు? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు, ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది. నాన్నగారికి కూడా ఇష్టమే. మరే రోగం, చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు అసహించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని. అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పెట్టుకుని పెళ్లి చేస్తాను.